ప్రధాని మోదీ విదేశాంగ విధానంపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ అనేక విమర్శలు చేసింది. నరేంద్ర మోదీ ప్రభుత్వ విదేశాంగ విధానం అత్యంత దారుణంగా విఫలమైంది. విదేశాల అధినేతలకు ప్రధాని మోదీ ఇచ్చిన కౌగలింతలు మనకే ఎదురు తిరుగుతూ ఉన్నాయి. మోదీ నిర్వాకాల వల్ల విదేశాంగ విధానం కుప్పకూలింది. దౌత్యపరంగా మన దేశం ఒంటరిగా మారిపోయింది అని చెప్పేసి. సార్, ప్రధాని మోదీ ఫారెన్ పాలసీ బ్యాక్ ఫైర్ అయిందా? ఫారెన్ పాలసీ గురించి చాలాసార్లు మాట్లాడుకున్నా, కానీ పర్సనలైజ్డ్ డిప్లొమసీ ఇక్కడ కౌగలింతలు ఫెయిల్ అయ్యాయి అన్నది ప్రధానమైన క్వశ్చన్. ఓవరాల్ ఫారెన్ పాలసీ ఏమైందనేది దట్ ఇస్ ఎ వెరీ లార్జ్ క్వశ్చన్. ఫారెన్ పాలసీ అనేది దేశానికి కంటిన్యూటీ అండ్ చేంజ్ ఉంటుంది. కొన్ని విషయాల్లో కంటిన్యూటీ ఉంటుంది, కొన్ని విషయాల్లో చేంజ్ ఉంటుంది. కానీ మోడీ మొదటి నుంచి కూడా పర్సనలైజ్డ్ డిప్లొమసీ నమ్మాడు. మోడీనే కాదు, చాలా స్ట్రాంగ్ మెన్కు ఉండే క్యారెక్టర్స్ ఇవే. మీకు ట్రంప్కు మోడీకి మధ్య పోలికలు కనబడతాయి. సో ఈ పర్సనలైజ్డ్ డిప్లొమసీ అన్నీ నేనే చేశాను, నేనే చేస్తాను, నా వల్లనే జరుగుతుంది, నన్ను చూసే జరుగుతుంది, ఈ ధోరణి స్ట్రాంగ్ లీడర్స్ అందరికీ ఉంటుంది. సో నరేంద్ర మోడీకి కూడా ఈ పర్సనలైజ్డ్ డిప్లొమసీ అంటే జిన్పింగ్తో తనకున్న స్నేహం భారత చైనా సంబంధాల్ని నిలబెడతాయనుకున్నారు. కానీ గల్వాన్లోయే జరిగింది. అంటే మోడీ జిన్పింగ్లు ఊయలలుగారు మహాబలిపురంలో. రాళ్లపై కూర్చొని రాళ్లలో రతనాలు ఉన్నాయనో మెసేజ్లు ఉన్నాయని మాట్లాడుకున్నారు. వుహాన్లో జరిగింది. గాల్వాన్ లోయలో మంచు కొండల్లో మన 20 మంది సైనికులు పొట్టన పెట్టుకున్నారు. సో ఏమైంది? మోడీ జిన్పింగ్ల ఉయ్యలుగిన డిప్లొమసీ. ఉయ్యలుగకూడదని అంటలేరు. మీరు గూగుల్లో ఇమేజెస్లో కొట్టండి, మోడీ జిన్పింగ్ అని కొట్టండి, వస్తుంది మహాబలిపురం విజువల్స్, వుహాన్ విజువల్స్. ఆ విజువల్ చూస్తే అబ్బా, మన ప్రైమ్ మినిస్టర్ జిన్పింగ్ చిన్ననాటి స్నేహితులు, ఎన్నో ఏళ్ల తర్వాత కలుసుకున్న చిన్ననాటి ముచ్చట్లు అనే భావన కలుస్తుంది. మీరు గూగుల్ ఇమేజెస్లో ఉంటుంది, ఆల్రెడీ వేసుకున్నాం. సో అందువల్ల మీకు ఇమేజెస్ చూడండి స్క్రీన్ పైన, మీకే అర్థమవుతుంది. సో ఆ ఇమేజెస్ ఆ రకమైనటువంటి భావన కలగజేస్తాయి. తర్వాత మోడీ ట్రంప్ ఇక మామూలుగా లేదు, బీభత్సమే కదా అది. దోస్త్ మేరా దోస్త్ అంటూ మీకు అమెరికా నుంచి అహ్మదాబాద్ వరకు, కెంచో ట్రంప్, నమస్తే ట్రంప్ నుంచి హౌడీ మోడీ వరకు జరిగినటువంటి మోడీ ట్రంప్ల స్నేహయాత్ర మామూలు స్నేహం కాదు కదా, దోస్త్ మేరా దోస్త్ అనుకుంటూ. కానీ అది ఏమైంది? ఐ లవ్ పాకిస్తాన్కు, ఇండియా ఇస్ ఎ డెడ్ ఎకానమీ, ఉక్రెయిన్ వార్ ఇస్ ఎ మోడీ వార్, ఆఖరికి మన H1B వీసాలకు $1,00,000 ఇచ్చిన గిఫ్ట్లన్నీ ఇవే. పాకిస్తాన్కు యుద్ధ విమానాలు, మిగిలింది ఏంటి? భారతదేశానికి ఆంక్షలు, అవమానాలు. ఇలాంటి పరిస్థితి దారితీసింది మనం చూసాం కదా. అందువల్ల మోడీ నైబర్హుడ్ డిప్లొమసీ మీకు 2014లోనే పక్కనున్న ఇరుగు పొరుగు దేశాల నేతలందరినీ మోడీ ప్రమాణ స్వీకారం పిలిచాడు. దాన్ని నైబర్హుడ్ డిప్లొమసీ అంటారు. చాలా మంచి ఇనిషియేటివ్ కూడా, కాదని ఎవరు అన్నారు. తర్వాత ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళాడు. నవాజ్ షరీఫ్ బర్త్డే రోజు ఆయన చెప్పకుండా ఇంటికి వెళ్ళిపోయాడు. నథింగ్, ముందు డిక్లేర్డ్ విజిట్ కాదు, డైరెక్ట్గా నవాజ్ షరీఫ్ ఇంటికి వెళ్ళాడు. ఎంత క్లోజ్ చూడండి పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్. అంతకుముందు ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎప్పుడు ఘర్షణే, యుద్ధాలే, చూడు మోడీ చూడు అని నవాజ్ షరీఫ్ ఫ్రెండ్ ఒక బర్త్డే రోజు ఫ్రెండ్ ఇంటికి చెప్పకుండా వెళ్ళిందంటే ఎంత క్లోజ్ ఉంటే వెళ్తారు. నార్మల్గా వెళ్ళరు కదా, ఫోన్ చేశాను వెళ్తారు కదా. అందులో ప్రైమ్ మినిస్టర్స్ కదా, మనలాంటి వాళ్ళే చెప్పకుండా వెళ్ళాం. అందులో ప్రైమ్ మినిస్టర్ కదా, కానీ చెప్పకుండా వెళ్ళాడు. అన్షెడ్యూల్డ్ విజిట్, ఎక్కడా షెడ్యూల్ లేదు. నవాజ్ షరీఫ్ ఇంట్లో భోజనం చేశారు. నవాజ్ షరీఫ్తో కలిసి ఆయన మనవరాలు పెళ్లికి వెళ్ళారు. నవాజ్ షరీఫ్ మాతృమూర్తికి పాదాభివందనం చేసి భారతీయ సాంస్కృతిక జీవన విలువల్ని ప్రదర్శించారు. ఇవన్నీ జరిగినాయి. ఏం జరిగిన తర్వాత మనకి ఏం మిగిలింది? యూరీలు, పుల్వామాలు, పహల్గాములు, ఇవి కదా మనకు మిగిలినాయి. సో ఇది మూడో ఉదాహరణ మీకు. ఇలా మోడీ పర్సనలైజ్డ్ డిప్లొమసీ అనేది ఎక్కడా హిట్ కావడం లేదు. ఇక పుటిన్తో నాలుగో ఉదాహరణ చెప్తాను. పుటిన్తో మామూలు ఫ్రెండ్షిప్ కాదు, అసలు దిస్ ఈజ్ నాట్ ద ఎరా ఆఫ్ వార్ అని పుటిన్ మొహం మీద చెప్పేశాడు. ఇది అని చెప్పి మోడీని ప్రశంస, వరల్డ్ మీడియా కూడా పెద్ద ఎత్తున కవరేజ్. సో పుటిన్కి ఇంత గట్టిగా చెప్పగలిగేవారు ఒక్క మోడీ ఒక్కరే అని. ఉక్రెయిన్ వెళ్ళాడు, రష్యా వెళ్ళారు, ఇక ఉక్రెయిన్ వార్ మోడీ ఆపుతున్నాడు.
మోడీ ఆపేయగలిగేవారు ఈ ప్రపంచంలో ఒక్కరే ఒక్కరు యుద్ధాన్ని ఆపేది నరేంద్ర మోడీ తప్ప. సో ఆయనకు పుటిన్తో ఉన్న ఫ్రెండ్షిప్, జెలెన్స్కీతో ఉన్న ఫ్రెండ్షిప్, ట్రంప్తో ఉన్న ఫ్రెండ్షిప్, మ్యాక్రాన్తో ఉన్న ఫ్రెండ్షిప్, ఇంతమందితో ఉన్న ఫ్రెండ్షిప్ వల్ల అవుతుందని. కానీ ఫ్రెండ్షిప్ వల్ల వార్స్ ఆగవు. ట్రంప్ పుటిన్ల ఫ్రెండ్షిప్పే ఉక్రెయిన్ వార్ ఆపలేకపోయింది. ఏం జరిగింది? అక్కడ సీన్ కట్ చేస్తే ఇలా ఉక్రెయిన్ పరిస్థితి డీల్ ఎక్కడుంది? చర్చలు ఎవరు హైజాక్ చేశారు? తుర్కీలో జరుగుతున్నాయి చర్చలు, ఇండియాలో జరుగుతున్నాయా? సో ఇక ఇది నా 5వ ఉదాహరణ చెప్తాను మీకు. సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ సల్మాన్ మోడీకి మంచి ఫ్రెండ్. సౌదీ అరేబియా దేశ అత్యున్నత పురస్కారాన్ని నరేంద్ర మోడీకి ఇచ్చింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశ అత్యున్నత పురస్కారాన్ని నరేంద్ర మోడీకి ఇచ్చింది. ఇక్కడేమో ఈ కుహనా లౌకికవాదులు, సూడో సెక్యులరిస్టులు మోడీని తిడుతుంటారు, యాంటీ ముస్లిం అంటారు. చూడండి, ముస్లిం రాజ్యాలు బ్రహ్మరథం పడుతున్నాయి నరేంద్ర మోడీకి. సౌదీ అరేబియా హైయెస్ట్ సివిలియన్ ఆనర్ ఇచ్చింది. ఇది కదా మోడీ పర్సనలైజ్ డిప్లొమసీ, మోడీ స్టేచర్, విశ్వగురువు కదా అన్నారు. సీన్ కట్ చేస్తే ఏమైంది? పాకిస్తాన్తో సౌదీ అరేబియా నాటో తరహా ఒప్పందం కుదుర్చుకుంది. అంటే పాకిస్తాన్ పైన దాడి జరిగితే అది తమ దేశం పైనే దాడి జరిగినట్టుగా సౌదీ అరేబియా భావిస్తుంది. మరి ఏమైంది మన పర్సనల్ డిప్లొమసీ? ఎన్ని ఉదాహరణలు ఇచ్చారు మీకు? 5 ఉదాహరణలు చెప్పాను. సో ఎక్కడైనా పర్సనలైజ్డ్ డిప్లొమసీ మనకు ఉపయోగపడదా? అందుకే ఈ పులకరింతలు దేశాంగ విధానాన్ని శాసించలేవు. దేశ వ్యూహాత్మక విధానాలు, దేశ సామర్థ్యము మాత్రమే నిర్మిస్తాయి అనటానికి ఇదొక ఉదాహరణ. సో ఈ పర్సనలైజ్ డిప్లొమసీ దేశాల్లో ఎన్నికలకు, రాజకీయాలకు ఉపయోగించుకోవచ్చేమో, కానీ దేశానికి ప్రయోజనం ఇవ్వదు. ఈ దేశానికి ప్రయోజనం ఇవ్వాలంటే యువర్ స్ట్రెంగ్త్, ద పొజిషన్ ఆఫ్ యువర్ స్ట్రెంగ్త్, నీ స్ట్రాటజిక్ డాక్ట్రిన్ ఏంటి, ఇండిపెండెంట్ ఫారిన్ పాలసీ ఉందా, వ్యూహాత్మక నీతిలో వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తి ఉందా, ఇవి కదా అల్టిమేట్గా డిసైడ్ చేసేటి. పర్సనలైజ్ డిప్లొమసీ ఇస్ ఎ బిగ్ ఫెయిల్యూర్ అన్నదానికి ఇప్పుడు ఇన్ని ఉదాహరణలు చూపెట్టారు.